నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్లీ కరెక్ట్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు హాట్ టాపిక్. ఆయనే జీవన్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా, వివాద రహితుడిగా పేరున్న జీవన్ రెడ్డి ఇప్పుడు తీవ్ర మనస్తాపంలో ఉన్నారట. దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ జెండాను మోసిన ఓ సీనియర్ నేత ఈరోజు తన సొంత పార్టీలోనే పరాయివాడు అయిపోతున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి జీవన్ రెడ్డిని పార్టీకి దూరం చేస్తోందా? జగిత్యాల రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? సంజయ్ కుమార్ రాకతో జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, తాజా సంక్షోభం గురించి ఈరోజు మన పొలిటికల్లీ కరెక్ట్లో లోతుగా చర్చించుకుందాం. జీవన్ రెడ్డి కేవలం ఒక నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకమైన పిల్లర్. 2018లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పిసిసి పదవి కోసం పోటీ పడినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఒక క్రమశిక్షణ గల సైనికుల్లాగా ఆయన పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు సవాలే విసిరారు. తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు ఆయన. అంత తెగింపుంది ఆయనలో. కానీ గత 3 ఏళ్లుగా, అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, కాంగ్రెస్ పార్టీలోకి రావడం, పగ్గాలు చేపట్టడం, ఆ తర్వాత ఈ వ్యవహారాలన్నీ నడుస్తుండగా ఈ గత 3 ఏళ్లుగా పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి ఆయనకి. 2023 ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన గ్రాఫ్ తగ్గేలా చేసింది. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడేమో పార్టీ గొంతుకను బలంగా వినిపించిన ఆయనకు పదవీకాలం ముగిశాక కనీసం రెండోసారి అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ పార్టీ అక్కడ కూడా జీవన్ రెడ్డికి మొండి చేయి చూపించింది. ఒక సీనియర్ నేతను ఇంతలా విస్మరించడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అసలు వివాదం ఎక్కడ మొదలైంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో జీవన్ రెడ్డి ఓడిపోయారు. రాజకీయం అంటేనే ఒక విచిత్రం. నిన్నటి వరకు ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గెలిచిందేమో బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన. ఇక్కడే అసలు చిచ్చు మొదలైంది. ఓవైపు ఓడిపోయినా సరే పార్టీని నమ్ముకుంటూ వెళ్తున్నారు జీవన్ రెడ్డి. మరోవైపు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం అధికార కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక అక్కడి నుంచి మొదలైంది యుద్ధం. ఇద్దరి మధ్య ప్రోటోకాల్ రగడ మొదట. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొత్తగా వచ్చిన సంజయ్ కుమార్కే ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఆ విషయం తెలిసిందే కదా. ఆ సామెతను గుర్తు చేస్తూనే ఆ సామెత జగిత్యాలలో నిజమైందనే చెప్పాలి. ఈ విభేదాలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల సాక్షిగా కూడా వీధికెక్కాయి. కౌన్సిల్ అభ్యర్థుల ఎంపికలో, అంటే కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో సంజయ్ వర్గానికి బీ ఫామ్స్ ఇవ్వడం జీవన్ రెడ్డిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇక గత్యంతరం లేక తన వర్గం అభ్యర్థులను స్వతంత్రులుగా బరిలోకి దింపారు జీవన్ రెడ్డి. అలా జీవన్ రెడ్డి వర్గం నుంచి 14 మంది, ఇటు సంజయ్ వర్గం నుంచి 20 మంది గెలిచారు. ఇద్దరూ కలిస్తేనే అక్కడ మున్సిపల్ పీఠం అనేది దక్కుతుంది. కానీ ఇక్కడ పీఠం ఎవరికి దక్కాలనే విషయంలో మాత్రం హైకమాండ్ సంజయ్ వర్గానికే ఓటేసింది. దశాబ్ద కాలం పాటు పార్టీ కోసం రక్తం ధారపోసిన నాయకుడి కంటే నిన్నగాక మొన్న వచ్చిన వారికే విలువిస్తారా అని జీవన్ రెడ్డి బాహాటంగానే ప్రశ్నించారు. తాజాగా జీవన్ రెడ్డి ఢిల్లీకి పయనం కావడం కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీపీసీసీ బుజ్జగింపులు చేపట్టినా ఆయన ఎక్కడా మెత్తబడడం లేదని తెలుస్తోంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీలు వస్తున్నా కూడా ఆయనకు గౌరవం దక్కడం లేదన్నదే ప్రధాన ఆవేదన. ఢిల్లీలో అధిష్టానం చర్చలు గనక విఫలమైతే ఆయన ఒక కఠిన నిర్ణయం తీసుకోవడం ఖాయంగా మాత్రమైతే కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు అత్యంత అవమానకరంగా ఉందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. పార్టీలో తగిన గౌరవం లేని చోట ఉండడం కంటే తన దారి తాను చూసుకోవడమే ఉత్తమమని జీవన్ రెడ్డి భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ జీవన్ రెడ్డి గనక కాంగ్రెస్ని వీడితే ఆయన కోసం రెడ్ కార్పెట్ వేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నట్టుగా సమాచారం. జగిత్యాలలో సంజయ్ కుమార్ను దెబ్బతీయాలి అనంటే జీవన్ రెడ్డి లాంటి బలమైన నేత అవసరం అటు గులాబీ పార్టీకి ఉంది. ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో కనుక చేరితే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్కు ఒక కోలుకోలేని దెబ్బే అవుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు.
పార్టీ బలోపేతం కాకముందే ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చే ప్రమాదం అయితే ఉంది. మరి అధిష్టానం జీవన్ రెడ్డిని కాపాడుకుంటుందా, లేక సంజయ్ కుమార్ వైపే మొగ్గు చూపి సీనియర్ నేతను వదులుకుంటుందా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు, కానీ నైతికత అనేది జీవన్ రెడ్డి మార్క్ రాజకీయం. అటువంటి నాయకుడికి కాంగ్రెస్ ఇచ్చే గౌరవం ఏమిటో వేచి చూడాలి. ఇది వాటి మన పొలిటికల్లీ కరెక్ట్.